హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతం 5వ వారం అయితే చేస్తున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల 5 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ నా లక్కీ ఏంటి అంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి అడ్డంకులు లేకుండా కంటిన్యూస్గా 5 వీక్స్ అయితే చేశాను. చాలా మంచిగా అనిపించింది అలా అడ్డంకులు ఏమీ లేకోకుండా 5 వీక్స్ కంప్లీట్ కావడము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. డివోషనాలిటీ కూడా మీకు ఏమైనా తెలియనివి నాకు తెలిసినవి అన్నీ ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ పూజలో. కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తూనే ఉన్నాను. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా సరే కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను. అలాగే నేను చేసిన తప్పుల్ని కూడా కొంతమంది చెప్తున్నారు, వాటిని సరిదిద్దుకుంటూనే నేను పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉంటే ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి వరకు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయాలి అనుకుంటున్నా. అలాగే నేను చేసిన మిస్టేక్స్ ఇంకా మీకు కొంతమందికి డౌట్స్ ఉంటాయి, కానీ అవి ఎవరు అడగలేకుంటారు కొంచెం. ఎందుకంటే కొంతమందికి అంత ఈజీగా ఏది కామెంట్ పెట్టబుద్ధి కాదు. నేనే అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను చేసిన చిన్న చిన్న తప్పులను కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇకపై ఎవరు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేసి. ఒక సిస్టర్ అయితే నాకు యూట్యూబ్లో కామెంట్ చేశారు, ఏంటి అంటే అక్క శనివారం ఎప్పుడైనా ఏ రోజైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చా, ఏ శనివారం అయినా అని. నేనైతే ఎక్కడ ఎవరిని ఏమీ అడగలేదు, ఇలా ఎప్పుడు మంచి రోజులా ఏంటి అనేసి. నేను స్టార్ట్ చేయాలి అనుకున్నాను, నాకు పాలకి అన్ని విధాలా సెట్ అయింది, ఆ వీకే స్టార్ట్ చేసేసుకున్నాను. ఒకవేళ మీకు అలా ఏమైనా సెంటిమెంట్స్ ఉంటే ఒక్కసారి పంతులు గారిని మీ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి ఇలా చేయాలనుకుంటున్నాను స్వామి, ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అని మీకు డౌట్స్ ఉంటే అలా అడిగి మంచి రోజైనా స్టార్ట్ చేయండి. నేనైతే అవన్నీ ఏం పట్టించుకోలేదు, నేను చేయాలనుకున్నాను, స్టార్ట్ చేశాను. ఆ సిస్టర్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, అక్క పొట్టి బియ్యంతోనే మీరు పిండి ప్రమిదలకి పిండి పట్టుకుంటారా లేదా బియ్యాన్ని నానబెట్టి చేసుకుంటారా అని. నేనైతే మా ఇంట్లో ఎలాగో మా అన్న స్వామిమాలలో ఉన్నారు కాబట్టి అంత నీట్గానే ఉంటుంది కాబట్టి మేము ఈ ఫ్రైడే ఈవినింగే తల స్నానం చేసి బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటాను. నైట్ పడుకునే ముందు వాటిని మంచిగా ఆరబెట్టుకొని మిక్సీకి పట్టి జల్లి పట్టి పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అట్లా టైం ఉంటే అట్లా, లేదా టైం లేదు అంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేవగానే ఫస్ట్ బియ్యం నానబెట్టుకుంటాను. అది ఒక 1 అవర్ ఆరిన తర్వాత దాంతో మంచిగా ఆరబెట్టుకొని తర్వాత మిక్సీకి పట్టుకొని పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అది నా వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఫస్ట్ కలశం అనేది వెంకటేశ్వర స్వామి పటానికి ఎడం వైపు పెట్టేదాన్ని తెలియక. అంటే నేను ఒక వీడియోలో చూశాను, వాళ్ళు అలాగే పెడితే అలాగే పెట్టాను. బట్ మా అక్క కూడా పూజ చేస్తుంది 7 శనివారాల వ్రతం. మేమిద్దరం ఒకేసారి స్టార్ట్ చేశాము. మా అక్క వాళ్ళ ఇంటికి అనుకోకుండా ఒక పంతులు గారు వచ్చారంట. ఆయన వచ్చి చెప్పిన విషయం ఏంటి అంటే అలా కలశాన్ని ముందు పెట్టాలి, వెంకటేశ్వర స్వామి ముందు ఉండాలి, అట్లా సైడ్స్ పెట్టద్దమ్మా అని చెప్పారు. సో మా అక్క నాకు కాల్ చేసి చెప్పింది, ఇలా కలశము ముందు పెట్టాలంట, సైడ్స్ పెట్టద్దంట, నెక్స్ట్ వీక్ నువ్వు చేసేటప్పుడు కూడా ముందు పెట్టు అని. సరేలే అని చెప్పేసి నేను లాస్ట్ వీక్ అంటే 4th వీక్ వెంకటేశ్వర స్వామి పట్టం ముందు పెట్టాను. అస్సలు ఆ రోజు పూజ చేసేటప్పుడు అయితే నాకు మనసే బాగాలేదు, ఎందుకో తెలియదు. అంటే వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపించడం లేదు, మనం చేసిన అలంకరణ కనిపించడం లేదు, ఏమీ బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు ఆ రోజు ఎందుకో. అలా అనుకుంటూనే సరే సరే అని పూజ చేశాను. పూజ చేసి కరెక్ట్గా పిండి దీపాలు వెలిగించే టైంలో అయితే కలశానికి పెట్టిన జాకెట్ పీస్ కూడా లైట్గా అయితే కాలింది. అయ్యో ఏంటి ఇలా అయింది, నేను తప్పు చేశానేమో అనే ఫీలింగ్ నాకు కలిగింది. అంటే ఎక్కడున్నే దాన్ని అక్కడే ఉంచుంటే బాగుండేది, బట్ నేను ఇట్లా చెప్పారు కదా మంచిదేమో అనేసి నేను ఆ సైడ్ పెట్టాను. మళ్ళీ తర్వాత నేను దండం పెట్టుకుందామని సైడ్కి వెళ్తే అప్పుడు కూడా నా చున్నీ కూడా కాలింది. ఇంకా నాకు అనిపించింది నేను ఏదో తప్పు చేశాను, కలశాన్ని మార్చి ఈసారి వద్దు అని చెప్పేసి మళ్ళీ ఈసారి పంతులు గారిని ఒకరిని అడిగితే ఆయన కుడివైపు పెట్టండి మంచిది అని చెప్పారు. సో ఇంకా నేనైతే ఈసారి కుడివైపు పెట్టుకొని వ్రతం అయితే చేశాను. 5th వీక్ అయితే చాలా మంచిగా జరిగింది, ఏ అడ్డంకులు ఇట్లా ఏమి చిన్న చిన్న మిస్టేక్స్ కాకోకుండా. సో మీకు కూడా ఇట్లా ఏమైనా అనిపిస్తే మీరు కూడా మార్చుకోండి, అంతే తప్ప చేసిన తప్పుల్నే మళ్ళీ చేయకోకుండా ఉండండి.
అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నేల మీద కూర్చొని పూజ చేయొద్దంట. మన కింద ఏదో ఒకటి సాపన్న చిన్న క్లాత్ అన్న అలా వేసుకొని చేయాలని నాకు ఒక అక్క చెప్పారు. సో నేను ఫస్ట్ వీక్ వేసుకున్నాను, కానీ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్ అయితే ఏం వేసుకోలేదు. సో ఫిఫ్త్ వీక్ అక్క చెప్పిన తర్వాత కింద సాప్ వేసుకొని పూజలు అయితే కూర్చున్నాను. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్నే సెంటిమెంట్గా పెట్టుకొని దాన్నే మనసులో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేసే పూజలలో నిష్ట ఉంటే చిన్న చిన్న తప్పులు జరిగినా దేవుడు అవన్నీ క్షమించి మనల్ని ముందుకు నడుపుతాడు. అదే పనిగా కావాలని మనమైతే ఏ తప్పులు చేయము. తెలిసి తెలియక చిన్నపిల్లలం కదా, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలమనే కాదు, పెద్దవాళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి. పూజలు అన్నాక ఇలాంటివన్నీ కామన్. నేను ఏది మనసుకు తీసుకోను. కొద్దిసేపు అయితే మనసులో ఉంటుంది, ఇలా జరిగిందే ఇలా జరిగిందే ఇలా జరిగిందే అని. తర్వాత అదంతా కామన్. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అలా జరగాలని రాసి ఉందేమో, అందుకే అలా జరిగిందని చెప్పి నేను లైట్ తీసుకుంటాను. నేను ఏదైనా ఎక్కువ రోజులు దాన్ని మనసులో పెట్టుకొని బాధపడను. ఏదైనా వింటానో ఆ కొద్దిసేపటికే వదిలేస్తాను. ఆ టైప్ మెంటాలిటీ నాది. కొంతమంది అలా కాదు, పాపం ఒక చిన్న విషయం ఏదైనా జరిగితే చాలా బాధపడిపోతూ ఉంటారు. అట్లేం పెట్టుకోకండి. దేవుడు అనేవారు ఎప్పటికీ మన పాలిట ఉంటాడు. నా పాలిట అయితే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. నిజంగా నేను ఆ దేవుని నమ్ముకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. చాలామంది దేవుళ్ళని నమ్ముకుంటారు, కానీ ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని కూడా నమ్మి చూడండి, అంతా మంచి జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో నేనొకదాన్ని. నేనే కాదు, నా ఫ్యామిలీ మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తురాళ్ళము. మా ఇంటి దేవుడు ఆయనే. అందుకే వెంకటేశ్వర స్వామికి ఏది చేయాలన్నా మేము అస్సలు వెనకడుగు వేయము, ముందులోనే ఉంటాము. వెంకటేశ్వర స్వామికి చేయాలంటే అది వెంకటేశ్వర స్వామి అనే కాదు, దేవుళ్ళ విషయంలో మేము ఎప్పుడు ఒక స్టెప్ ముందే ఉంటాము. ఎందుకంటే మేము నమ్మేది ఒకటే, దేవుడికి 10 రూపాయలు మనం ఖర్చు పెడితే కనీసం ఆయన మనం కష్టపడిన దానికి రూపాయైనా మనకి ఫలితం ఇస్తాడు అని. అదే నమ్ముతాము, అదే పాటిస్తాము. మీరు కూడా దేవుడి విషయంలో వెనకడుగు వేయకోకుండా కొంచెం ముందడుగు వేసి మంచిగా భక్తి శ్రద్ధలతో మీరు అనుకున్నవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నన్ను అనే విషయం ఏంటంటే, మీ దగ్గర ఏం డబ్బులు ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టి పూజలు చేస్తారు, అందుకే దేవుడు మీకు కూడా అన్నీ ఇస్తున్నాడు అంటారు. అలా అనుకుంటే డబ్బు లేకపోయినా పూజలు చేయొచ్చు. మేము ఈరోజు సెటిల్ అయినాం, 10 రూపాయలు సంపాదించుకున్నాం కాబట్టి చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. మా దగ్గర డబ్బు లేకపోయినా మా నాన్న ఒక్కడు కష్టపడి మమ్మల్ని అందరినీ సాకే టైంలో కూడా మా అమ్మ ఇలాగే పూజలు చేసేది. దేవుడికి మేము ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేవాళ్ళము. డబ్బులు ఉంటేనే పూజలు చేయాలి, డబ్బులు లేకపోతే పూజలు ఇలా చేయొద్దు అనుకోకూడదు. అది మీ మూర్ఖత్వం అయి ఉంటుంది. డబ్బుతో అస్సలు ముడిపెట్టకండి ఇలాంటి పూజల్ని. ఎందుకంటే మన దగ్గర 10 రూపాయలు ఉన్న ఆ 10 రూపాయలతో ఎలాగోలా పూజలు చేయొచ్చు. చేయాలి అనుకుంటే నీ దగ్గర 100 రూపాయలు ఉందా, 100 రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యి. దేవుడు నీకు 50 రూపాయలైనా లాభం ఇవ్వకుండా పోడు. నీ దగ్గర 1000 రూపాయలు ఉందా, 1000 రూపాయలు పెట్టి ఘనంగా పూజ చేయి, దానికి తగ్గ ఫలితం అదే దక్కుతుంది. అంతేకాని ఎప్పుడు ఒకరిని కించపరిచేలాగా మాట్లాడకండి. డబ్బును అస్సలు ముడిపెట్టకండి. డబ్బు అనేది శాశ్వతం కాదు. మనం చేసే పూజలు పుణ్యాలు ఇవే శాశ్వతం. పైకి పోయేటప్పుడు మనం డబ్బులు ఏమి ఎత్తుకుపోము. మనం చేసిన పూజలు పుణ్యాలు ఇవే తీసుకొని పోతాము. వీలైతే ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడి మనుషుల్ని డిసప్పాయింట్ చేయకండి. నేను చేయాలనుకుంటున్నానో చేశాను, అంతేగాని డబ్బులు ఉంటేనే చేయాలని ఏం కాదు. మేము ఏది చేసినా అలానే అంటారు, మీ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు, మీరు సంపాదించుకున్నారు అందుకే మీరు ఏదైనా చేస్తారు అని. సంపాదించుకుంటేనే చేసినామా? ఒకప్పుడు మా దగ్గర ఏమీ లేదే, మరి అప్పుడు కూడా మేము ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ మొత్తం తిరుపతికి వెళ్ళేటోళ్ళం. మా అన్న అయితే ఇయర్లో లెక్కలేనన్నిసార్లు తిరుపతికి వెళ్ళేవాడు. మరి మా సంపాదన అప్పుడు చాలా తక్కువ, మేము జనాభా కూడా చాలా ఎక్కువ. 2 మనుషులు సంపాదించాలి, 5 మంది మనుషులం కూర్చొని తినాలి. అలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు మాది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము దేవుని విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు, ఒక అడుగు ముందే ఉన్నాము. ఇప్పుడు 10 రూపాయలు సంపాదించుకున్నాం కాబట్టి అప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసే పూజను ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తాం. అంతేగాని ఎవ్రీ టైం డబ్బు ఉందని అని మాటలు అనకండి. ఆ డబ్బు సంపాదించాలంటే ఆ డబ్బు వెనుక ఉన్న కష్టం భగవంతునికి ఒక్కనికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నేను ఎవ్రీ టైం ఇదే మాట చెప్తూనే ఉంటాను. 10 రూపాయలు మన దగ్గర ఉంది అంటే కనీసం 2 రూపాయలన్నా దేవునికి ఖర్చు పెట్టేలాగా చూసుకోండి. అంతేగాని ఒకరిని చూసి కుళ్ళుకోకండి. ఒకరిని చూసి మనం కుళ్ళుకున్నామంటే ఎప్పటికీ మనం కిందనే ఉంటాం కానీ పైకి రాలేము. అదే ఒకరిని చూసి సంతోషపడు, ఖచ్చితంగా నువ్వు కూడా పైకి వస్తావు.
కుళ్ళు అనేది మనల్ని తింటుంది. ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు మేబీ. అందుకే ఇలాంటి వెటకారపు మాటలు మాట్లాడి మనుషుల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మానేసి మీరు కూడా మంచిగా పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అంటారు ఏంటి అంటే, నువ్వేం చేస్తా అన్నా మీ ఇంట్లో సపోర్ట్ చేస్తారు, ప్లస్ మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని. ఈ విషయం అయితే నేను కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా పూజల విషయంలో కానీ ఇలా ఏవైనా బాగా సపోర్ట్ చేస్తారు. సో నేను ముందడుగేసి చేస్తాను. ఇదైతే 100% అందరికీ ఉండాలి. మనం ఏదైనా చేస్తామంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫ్యామిలీ సపోర్ట్ లేకోకుంటే మనం ఏ దానికి ముందుకు పోలేము. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ సూపర్ డూపర్గా సపోర్ట్ చేస్తారు. మా ఇంట్లో పిల్లల కానించి పెద్దల వరకు మా అన్నయ్య కానీ మా డాడీ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. సో నేను ఏదైనా చేస్తాను. దాంతోపాటు ఇంట్లో ప్రశాంతత ఉండాలి. నీకు మంచిగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసుకుంటున్నావమ్మ అన్నారు. సో నేను ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాను. మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, నేను ఒకసారి పూజ చేయాలి అంటే మా ఇంట్లో థర్స్డే నుంచి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. థర్స్డే అంతా ఫ్రైడే అంతా మొత్తం ఇల్లు క్లీన్ శుభ్రంగా కంప్లీట్ చేసుకొని సాటర్డే రోజు పూజ చేసుకుంటాము. ఆల్రెడీ మా ఇంట్లో ఇప్పుడు అన్న మాలలో ఉన్నారు కాబట్టి మా ఇల్లు నీట్గానే ఉంటుంది. కానీ మా మమ్మీ చెప్పాను ఫస్ట్ సారి ఒకసారి మీకు ఇల్లు క్లీనింగ్ వీడియోలోనే చెప్పాను, మా అమ్మకు వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ ఇల్లు క్లీన్ చేయడం అలవాటు కాబట్టి మా అమ్మ సాటర్డే వస్తుంది అంటే ఇంకా థర్స్డే నుంచే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇల్లంతా ఆల్రెడీ నీట్గానే ఉంటుంది, ఇంట్లో అన్నస్వామి ఉన్నారు కాబట్టి. ఆయన కూడా మా అమ్మ వినదు, మళ్ళీ అంతా ఒకసారి క్లీన్ చేసి నాకు అంతా సపోర్ట్ చేసి అన్నీ రెడీగా పెడతారు. ఇంకా నేను మార్నింగ్ లేయంగానే నా వర్క్ నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళే అన్నీ చేసుకుంటే మంచిది అని ఒక్కొక్క చెప్పారు. సో నేను అదే పాటించాలి అనుకొని మా అమ్మ వదిన హెల్ప్ చేస్తాను, నేను వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా అన్నీ నేనే చేసుకుంటాను. నేనైతే ప్రతి వీకు 7 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. ఒక వీక్ ఏవి చేశానో అవే సేమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా నాకు అది అనేది అలవాటు అయిపోయింది, ఇంకా ఆ ప్రాసెస్ అనేది. సో ఇంకా నేను అవే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఒకవేళ ఏదైనా మార్చాలి అనుకుంటే మీరు ఏవైనా మార్చి చేసుకోండి, మీకు వంటలు వస్తే. నాకు వచ్చిన వంటలలో అవే కాబట్టి నాకున్న టైంలో నా 7 రకాల వంటలు చేసి ప్రసాదంగా దేవునికి అయితే సమర్పించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అంత చేయలేము అని టైం లేదు అంటే 7 రకాల పండ్లు పెట్టి ఓన్లీ నువ్వుల పిండి, సలివిడి, వడపప్పు, పానకం పెట్టైనా వ్రతం చేసుకోండి, మంచి జరుగుతుంది. ఫ్యామిలీ సపోర్టు, ఇంట్లో ప్రశాంతత ఇవి ఉన్న వాళ్ళు ట్రై చేయండి మీరు కూడా చేసుకోవడానికి. నా బలవంతం ఏం లేదు, కష్టాలలో ఉన్నవాళ్ళు పైకి రావాలని చెప్తున్నాను. నేను కష్టాలలో ఉన్న నేనేం చేయలేకపోతున్నా, నేనేం సాధించలేకపోతున్నా అని మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే అక్కడే ఉంటాము. ఒక్కడుగు ముందుకేసి ధైర్యం చేసి ఏదైనా చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం పూజ చేయాలి అనుకుంటే అన్నీ సెట్ అయ్యేలాగా ఆ దేవుడే చూసుకుంటారు. ఆయనకైనా ఉండదా పూజలు చేయించుకోవాలి అని. సో మీరు చేయాలి అనుకుంటే అంతా దేవుని పైన భారం వేసి స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ప్రశాంతత కానీ, డబ్బుల విషయం కానీ, ఏదైనా సరే అంతా సెట్ అయ్యేలాగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అంతేగాని చేయాలని చెప్పి అక్కడే ఆగిపోకండి. ఎప్పుడైతే చేయాలనుకుంటారో వెంటనే మొదలు పెట్టేయండి. ఏ పనైనా సరే, ఒక పూజనే కాదు, వెంటనే మొదలు పెడితేనే
దానికంటూ ఒకటి ఉంటుంది. చేయాలి చేయాలి చేయాలని అలానే కూర్చుండిపోతే అది అలానే సాగిపోతూనే ఉంటాయి కానీ రోజులు మీరు ముందుకు పోలేరు. సో ఏదైనా చెయ్యాలి పని కానీ పూజలు కానీ అనుకుంటే వెంటనే ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు చేసేయండి. నేనైతే అలానే చేస్తాను. ఏదైనా చెయ్యాలి ఏదైనా కావాలి అంటే నేను నిమిషాలలోనే దాన్ని అయిపోయేలాగా చేసుకుంటాను. దాన్ని అట్లనే టైం వేస్ట్ చేసుకుంటూ దాన్ని ముడి పెట్టుకుంటూ వెళ్ళను. అందుకని వీలైనంత వరకు మీరు కూడా అలానే ట్రై చేయండి. ఈ పూజ గురించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనసులో 100 డౌట్లు పెట్టుకొని పూజ చేయొద్దు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మంచిగా పూజ చేసుకోండి. ఇక్కడ కథ వింటున్నాం ఇప్పుడు నేను మా వదిన వచ్చేసి. కథనే ఉంటుంది 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ వరకు. ఆ కథ మొత్తం ఇంట్రెస్ట్గా వినాలి. నేను ఆల్రెడీ 4 వీక్స్ నుంచి వింటూనే ఉన్నా. నాకు కొంచెం కథ కూడా నోటెడ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు 5th వీక్. ఆ కథ వినేటప్పుడే ఉంటుంది దేవుడి పరీక్షలని, బ్యాక్ పెయిన్ రావడము, నిద్ర రావడము అలా ఉంటుంది. అన్నీ తట్టుకొని నిలబడి అక్కడ కూర్చొని పూజ చేయాలి. ఇంకా కథ కూడా పూర్తిగా వినాలి. కథ పూర్తిగా వింటేనే అప్పటికి మనం చేసిన పూజకు కూడా ఫలితం దక్కుతుంది. అంతే కదా పూజ చేసినాం అయిపోయింది అని చెప్పి కథ వినుకోకుండా మధ్యలోనే లేవద్దు. పూర్తిగా కథ అంతా విని తర్వాత పూజ కంప్లీట్ అయినట్టు అర్థము. సో మీరు కూడా మంచిగా వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు కథ కూడా వినండి. మీకు ఒకవేళ ఆ వీడియో లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను లింక్ తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఆ పంతులు గారు చెప్పే పూజా విధానం అయితే ఎవరికైనా చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఆయన చెప్తారు అందులో కూడా ఏమేమి తెచ్చుకోవాలి పూజకు సంబంధించి అవన్నీ. సో ఆ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా చాలా ఈజీగా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆ పూజకంటూ ఒక 1.5 అవర్ కేటాయించాలి. అలా టైం సెట్ చేసుకొని మీరు పూజ అయితే స్టార్ట్ చేసుకోండి. నేనైతే అన్నీ రెడీ చేసుకొని 10:30కి అట్లా కూర్చుంటాను. 12 వరకు నాది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ మళ్ళీ బయటికి ఎక్కడికన్నా వెళ్ళేసి వస్తే స్నానం చేసి, లేదు ఇంట్లోనే ఉంటే ఇంకా నిద్రపోను, ఏం టచ్ చేయను, ఒక సైడ్ కూర్చొని ఈవినింగ్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని కాలు ముఖం కడుక్కొని పూజ చేసుకొని ఆ తర్వాత 7 or 7:30కి ఫాస్టింగ్ వదిలేస్తాను. మీరు కూడా వీలైతే ఫాస్టింగ్ ఉండాలి కంపల్సరీ. బట్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండి అట్లా ఉండలేము అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదు. దేవుడు ఏవి ఉండాలి చేయాలి అని చెప్పరు. సో వదిలేసి మంచిగా మధ్యాహ్నం వరకు పూజ చేసుకొని మధ్యాహ్నం అయితే భోంచేసుకోవచ్చు. ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ పూజ ఏ టైంలో చేసుకోవాలి, అలానే పూజ చేసుకున్న ప్రతిసారి కొత్త బట్టలే వేసుకోవాలా అని అడుగుతున్నారు. అవునండి, ఈ పూజ చేసే ప్రతి వీక్ మనం వాడనేవి కొత్త బట్టలే వేసుకోవాలి. ఒకవేళ కొత్తవి కాకోకుండా మీ దగ్గర వాడనేవి ఇంట్లో ఉంటే అవైనా వేసుకోండి, మంచిదే. నేనైతే ఎవ్రీ వీక్ కొత్త బట్టలే వేసుకుంటున్నాను. వీక్లీ ఒకటి అయితే స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఏ టైంలో చేయాలి అంటే అది ఇంకా మార్నింగే చేస్తే చాలా మంచిది. వీలైనంత వరకు మార్నింగ్ చేసుకోవడానికే ట్రై చేయండి. 12 వరకు కంప్లీట్ చేసుకోండి. ఇంకా మాకు అస్సలు వీలు కాలేదు, మేము చేయలేము, మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోండి. ఇంకా మీ వసతిని బట్టి మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఆఫ్టర్నూన్ 12 వరకు కంప్లీట్ చేసుకుంటాను. మంచిగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను. అది నా వీలుని బట్టి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. మీ వీలుని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. వీలైనంత వరకు మోస్ట్లీ మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏవైనా పూజలు మార్నింగ్ టైమ్స్ చేస్తేనే చాలా మంచిది ఈవినింగ్ కంటే. సో మీరు కూడా మీ వీలుని బట్టి ట్రై చేయండి. ఈ కథ వినేటప్పుడైతే ఎందుకో తెలీదు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. అస్సలు బ్యాక్ పెయిన్ తట్టుకోవడం నా వల్ల కాదు, చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి కంటిన్యూస్గా ఇంకా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను. ప్రసాదాలు చేసుకోవడము, పటాలు తుడుచుకోవడము, తర్వాత ఇక్కడ పీఠం అరేంజ్ చేసుకోవడము, అలా అన్నీ చేసుకుంటూనే ఉంటున్నాను. ఇంకా నాకు రెస్ట్ ఉండదు అసలు. అది కాక ముందు రోజు కూడా నేనేం ఖాళీగా ఉండి రెస్ట్ తీసుకునేదాన్ని కాదు.
మార్నింగ్ పార్లర్కి వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ షాప్కి వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళి పూజకు సంబంధించినవన్నీ తెచ్చుకుంటాను. నైట్ పడుకునేసరికి 11 అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి లేచి అన్నీ చేసుకుంటాను. సో ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా ఉండదు. ఎవ్రీ వీక్ అంతే. నాకు పూజ చేసేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. లాస్ట్లో ఇంకా కథ వినే టైంలో ఒక్కటి ఇంకా బ్యాక్ పెయిన్ మామూలుగా ఉండదు. సో అలాగే కూర్చొని అటు ఇటు కొంచెం మసులుకుంటూ మొత్తం పూర్తిగా కథ అయితే విని పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఆ కథ విన్న తర్వాతనే మనం పూజ సంపూర్ణమైనట్టు అర్థము. కథ వినుకోకుండా మధ్యలో అయితే అస్సలు లేవద్దు. కొంతమందికి తెలియదు పాపం ఆ విషయము. అలా కథ వినుకోకుండా లేస్తారు. వీలైనంత వరకు కథ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు లేయండి.